ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు అందిస్తున్న సేవలు కూడా కీలకమైనవని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణీయపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సింగ్ వృత్తి ప్రాధాన్యతను నైటింగేల్ తెలిపారని అన్నారు. ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ బొండా సూర్యారావు మాట్లాడుతూ 18-20 మే 12న ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినోత్సవాన్ని నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. నైటింగేల్ ధనిక కుటుంబంలో పుట్టిన ప్రజలకు సేవ చేయాలనే బలమైన కాంక్షతో నర్సింగ్ వృత్తిని చేపట్టారని అన్నారు. ప్రపంచంలోనే ఆమె మొదటి నర్సింగ్ కళాశాలను స్థాపించారని డాక్టర్ సూర్యారావు తెలిపారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు నూతన వస్త్రాలు బహకరించారు. ఈ కార్యక్రమంలో కె వెంకటరమణ, శిరీష, రేలంగి బాపిరాజు, ఎస్ శ్రీ నగేష్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. చాలా గర్వంగా కూడా ఉంది. తల్లి మించిన దయ్యం లేదు. సృష్టికి మూలం తల్లి. తల్లి లేకపోతే సృష్టి లేదు, ఈ జీవితం లేదు, ప్రపంచం లేదు. తల్లి నవమాసాలు మూసి ఒక శిశువుని జన్మించిన తర్వాత పుట్టినప్పటి నుంచి వాడి అంతిమ యాత్ర వరకు అన్ని విషయాల్లో సహకరించేది, వాడి యొక్క బాగోగులు చూసేది. ఒకసారి కొట్టొచ్చు, ఒకసారి తిట్టొచ్చు, ఒకసారి వివిధ రకాలుగా వాడిని ఎందుకు చేస్తుంది తల్లి? ఆ కొట్టినా తిట్టినా వాడు సక్రమమైన మార్గంలోకి నడవాలని చెప్పి ఆ పిల్లల్ని అంత సంరక్షణ చేసుకుంటుంది. ఎక్కువ జీవితం, ఎక్కువ గౌరవం, మర్యాదలు. తల్లి 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 నా తల్లి నాకు ఉంది అని గర్వంగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా పూర్వకాలంలో ఉన్నారు. ఇప్పుడు రకరకాల వైవిధ్యాలు వచ్చినాయి, కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అవన్నీ పక్కన పెట్టండి, కానీ అవన్నీ మనం చర్చించుకోకూడదు. తల్లి అంటే అటువంటి దేవుడు కంటే ముందు పూజించాలి. తల్లిని పూజించారా, దేవుడిని పూజించాలి. తెల్లవారు నేను మొదలు లావగానే ఈరోజు కూడా తల్లి ఉంటే తల్లికి రాళ్ళకి దండం పెట్టుకుని అప్పుడు తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేసుకునేటువంటి చాలామంది నేను చూశాను, కళ్ళారా నేను చూసిన కాబట్టి చెప్తున్నాను. అటువంటి గౌరవాన్ని తల్లికి మేము ఇవ్వాలి. మీ బిడ్డలు కూడా మీకు ఇచ్చేటట్టుగా మీరు కూడా వాళ్ళని అటువంటిగా తయారు చేయాలి.